హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో 2 పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మరో 2 గంటల్లో నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని రైతులకు ప్రభుత్వం తెలియజేసింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఈ నెల 2వ తారీఖున నేరుగా అర్హత కలిగిన ప్రతి రైతుకు జమ అయ్యాయి. కొద్దిపాటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాలేదు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి జిల్లాలకు కూడా జమ కాలేదు. అటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం. ఈ 2 పథకాలకు సంబంధించి ప్రతి రైతు కూడా మరలా డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఏమైనా సాంకేతిక లోపాల కారణంగా రైతులకు డబ్బులు పెండింగ్ పెట్టడం జరిగింది. ఇక వారందరూ కూడా ఈ డబ్బులు పొందాలంటే వెంటనే కూడా ప్రతి రైతు బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. అలాగే ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయించుకోవాలి. ఈ రెండింటితో పాటుగా ముఖ్యంగా పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేసుకోవాలి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. ఇక అన్నదాత సుఖీభవ పథకంతో పాటుగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కాదు. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వెబ్సైట్ లింక్ అనేది కూడా కేంద్రం ఇటు రాష్ట్రం విడుదల చేసింది. కాబట్టి ఆ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి ప్రతి రైతు కూడా ఆధార్ నెంబర్తో పాటు క్యాప్చా కోడ్ అనేది కూడా ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత సరైన అప్డేట్ అనేది కూడా అక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏమి స్టేటస్, అదేవిధంగా ఏ విధంగా వీళ్ళు పథకానికి అనర్హులయ్యారు, అర్హత పొందాలంటే సరైన డాక్యుమెంట్ అనేది కూడా ఏది అప్లోడ్ చేయాలనేసి అక్కడ క్లియర్గా కనపడడం జరుగుతుంది. అలా మీరు తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే మీకు మరో 2 గంటల్లో కూడా మరలా డబ్బులు అనేది కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు, పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అవడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేసినటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కాదు. వెంటనే కూడా ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి నిధులు జమ కావాలంటే వెంటనే నేను చెప్పిన విధంగా పనులు అనేది కూడా పూర్తి చేయండి. అంతేకాకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికి ముందుగానే మీ బ్యాంకు ఖాతాలు పనిచేస్తున్నాయా లేదా, ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా, బ్యాంకు ఒకవేళ ఖాతాలు పనిచేయనట్లయితే సరిచూసుకున్నామా లేదా, అలాగే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్తో అనుసంధానం చేశామా లేదా అని ముందుగానే ఒక వారం 10 రోజుల ముందే అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్డేట్ చేసుకుంటేనే మీ యొక్క ఖాతాలలో అందరితో పాటు డబ్బులు జమ అవడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేశారంటే ఈ విధంగా ప్రతి రైతుకు కూడా ఆలస్యం అనేది కూడా అయ్యి డబ్బులు అనేది కూడా జమ అవ్వకుండా నిలిచిపోతాయి. వెంటనే నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా చేసుకోండి. మీ యొక్క ఖాతాలలో ఒకవేళ డబ్బులు జమ కానట్లయితే మరో 2 గంటల్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.